హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య. ఈరోజైతే మా పాపకి ఈస్టర్ ఎగ్ హంట్ ఈవెంట్ ఉందన్నమాట. సో దీన్ని ఇక్కడ ఒక చర్చిలో కండక్ట్ చేస్తున్నారు. సో అక్కడికైతే మేము స్టార్ట్ అయిపోయినాము. అదే మన తెలుగులో గుడ్ల పండగ అంటాము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి అని? ఏం చేయాలి అక్కడ? కలెక్ట్ చేయాలి ఎగ్స్. ఓ నైస్. ఓకే, మీ బాస్కెట్స్ చూపిస్తారా ఒకసారి మరి? ఓ నైస్. ఇక మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే కొందరు వాలంటీర్లు కూడా నిలబడి ఉన్నారు. సో మనకి రూట్ని గైడ్ చేయడానికి అనమాట. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు వచ్చేసి ఉన్నారనమాట. ఇంకా మేమే లేటు. ఇక లాస్ట్ ఒక 10 minutesలో స్టార్ట్ అవుతుంది అనగా మేమైతే స్పాట్కి రీచ్ అయ్యాము. చాలా ఫాస్ట్గా అయితే వచ్చాము. ఇక ఇక్కడ చూడండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ నిహారిక ఇద్దరు కలిపి చాలా ఎగ్స్ కలెక్ట్ చేద్దామని బాస్కెట్స్ అయితే పట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక ఎంట్రన్స్ ఇక్కడికి రావడమే ఏం జరుగుతుంది అంటే పిల్లలందరికీ కూడా కవర్లు అయితే ఇచ్చేస్తున్నారనమాట. సో ఈ బుట్టలు తెచ్చుకొని ఎక్కువగా బుట్ట ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాటిని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి సో ఆ బుట్టల్లోనున్న ఎగ్స్ని తీసుకొని వచ్చి ఒక కవర్లో వేసుకోవడానికి వీలుగా వాళ్ళకి కవర్లు అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ కవర్ల మీద వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు అండ్ వాళ్ళకి నచ్చినట్టు డ్రాయింగ్ చేస్తున్నారు. అలాగే మా పాప కూడా ఒక కవర్ అయితే తీసేసుకుంది. సో దాని పేరైతే ఇక్కడ రాసేస్తుంది. ఇక దానితో పాటు ఇక్కడైతే కొన్ని షేప్స్ ఇచ్చారు. వాళ్ళు దానికి గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి అనేసి. సో ఆ షేప్స్ అయితే తీసేసుకొని మార్కర్ తీసుకొని దానికి నచ్చినట్టు అయితే గీసి పడేస్తుంది. ఇక మేము రావడమే లేట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. సో నేను అది ఎంత రాస్తే అంత చాలు, ముందైతే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుందాం, వచ్చిన ఈవెంట్ అయితే సక్సెస్ అవ్వాలి కదా అని చెప్పి తీసుకుపోతున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో దానికైతే రిజిస్టర్ అయిపోదామని చెప్పి మా పాపని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కిడ్స్కి ఎగ్ హంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఇక్కడైతే కిడ్స్కి కొన్ని టోకెన్స్ కూడా ఇస్తున్నారనమాట. సో ఏంటంటే ఇక్కడ గోలా ఐస్ క్రీమ్ పెట్టారు. సో దానికోసం ఎగ్ హంట్ అయిపోయిన తర్వాత లేదా ముందు కోసం అయినా మనం ఇక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అని. ఇట్స్ జస్ట్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఒక థింగ్ అన్నట్టు. సో వాళ్ళకి ఈ టోకెన్స్ తీసుకొని వెళ్ళి ఈచ్ గోలా ఐస్ క్రీమ్ తెచ్చుకోవచ్చు అంట. మాకైతే 4 టోకెన్స్ ఇచ్చారు. మేము 4 members వెళ్ళాం కాబట్టి. సో పిల్లలు తింటారు కదా అని చెప్పి ఈచ్ 2 ఇచ్చాం మేము. ఇక వీళ్ళిద్దరు అయితే బుట్టలు పట్టుకొని తెగ తిరిగేస్తున్నారనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడా అని చూస్తూ ఉన్నారు. నేను ఎగ్ హంట్ అంటే ఏంటి అంటే అక్కడక్కడ ఎక్కడన్నా దాక్కునేలాగా ఎగ్స్ పెడతారు. సో పిల్లలందరూ వెళ్ళి ఫైండ్ అవుట్ చేసి ఎవరికి ఎన్ని ఎగ్స్ దొరికితే అన్ని తెచ్చుకోవాలేమో అని నేను అనుకున్నాను. యూజువల్గా స్కూల్స్లో అయితే అట్లనే పెడతారంట ఇక్కడ. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక పెద్ద ప్లే గ్రౌండ్లో జస్ట్ అట్లా చెల్లా చెదరగా ఎగ్స్ అయితే పడేసి ఉంచారు. అంతేగాని ఎక్కడ హైడ్ చేసినట్టు అయితే కనిపించలేదు. మేబీ స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఎన్ని కలెక్ట్ చేసుకుంటే అన్ని వాళ్ళకేనేమో. హైడ్ చేసి ఉంటే బాగుండేమో, కొంచెం ఫన్గా ఉండేది అనిపించింది. బట్ చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారో.
ఇక ఈవెంట్కి అయితే టైం అయిపోతుంది అనమాట. పిల్లలందరూ బుట్టలు పట్టుకొని పరిగెడుతున్నారు చూడండి. ఎవరు ముందెళ్తే వాళ్ళకి ఎక్కువ దొరుకుతాయని అందరినీ స్టార్ట్ చేసేది ఒకే టైంకి. బట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మా పాప అయితే ఇక్కడ చూడండి తెగ పరిగెట్టుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయాలనో ఏమో మరి. Go, 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 go. అన్ని ఇప్పుడే కాదు నాన్న, వాళ్ళు చెప్తారు. పద ఫాస్ట్ పద. Guys, don't be stuck, guys. Don't Honey, don't touch right now, okay? Come. Honey, come. Stand here, stand here. Stand here, stand here. ఇక్కడైతే 2 ఏజ్ గ్రూప్స్ కింద డివైడ్ చేశారనమాట. 4 ఇయర్స్ బిలో వాళ్ళకందరికీ ఒక సైడు అండ్ 4 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకందరికీ ఒక సైడ్ అనమాట. సో పెద్ద వాళ్ళకు ఒక సైడు, చిన్న వాళ్ళకు ఒక సైడు అన్నట్టు. సో ఇక్కడైతే క్యూలో ఆల్రెడీ నించుని పోయారు మా పిల్లలు. అని వాళ్ళు ఏం చెప్తున్నారో లిజన్ చేయి. ఇక ఇటువైపు అయితే చూడండి, లాస్ట్లో కార్నర్స్లో అయితే వాలంటీర్స్ అయితే నిలబడిపోయి ఉన్నారనమాట. సో కిడ్స్ అందరినీ గైడ్ చేయడానికేమో ఈవెంట్ అంతా కలిపి కొద్ది కళ్ళు మూసి తెచ్చేలోపు అయిపోద్ది అనమాట. కానీ దానికోసమే ఇంత ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇక్కడైతే పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారనమాట ఎగ్ హంట్ ఈవెంట్కి. సో ఆయన అయితే మైక్లో అనౌన్స్ చేస్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇక్కడైతే ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళు స్టార్ట్ విజిల్ వేయగానే చూడండి వెళ్ళిపోతున్నారు జనాలందరూ. పాప అయితే చూడండి ఎగ్స్ కలెక్ట్ చేసేస్తుంది ఫాస్ట్గా. ఇక కిడ్స్ అందరూ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ఫాస్ట్గా కలెక్ట్ చేస్తారు కదా. సో చిన్న వాళ్ళు అంత ఫాస్ట్గా కలెక్ట్ చేయలేరు. బట్ స్టిల్ షీఈస్ కలెక్టింగ్. వీళ్ళ బుట్టలు అయితే ఇక్కడ ఫిల్ అయిపోయాయి. సో వాళ్ళు కవర్లు అయితే పట్టుకెళ్ళడం మర్చిపోయారు. ఇక నేనైతే మా హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నాను. సో ఎందుకంటే మళ్ళీ ఇంకా అందులో కలెక్ట్ చేయలేరు కదా. మా పాప అయితే వచ్చేసి తన బుట్టని ఎంటీ చేసేసి మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసేస్తుంది. బ్యాగ్ వేసుకుని మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు కదా, బాస్కెట్ ఫుల్ అయిపోయింది. ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి ఫోకస్ చేస్తే అయిపోయేది. ఇక ఒక సైడ్ అయిపోగానే పిల్లలందరూ కూడా అదర్ సైడ్ వచ్చేసారు. ఎక్కడ దొరికితే అక్కడ చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా మొత్తం అన్ని కలెక్ట్ చేసేసుకుంటున్నారు.
Niharika, where is your basket? Okay. Oh my, bunch of rocks. Yeah. Honey, here is your eggs. Show me. Oh my. Oh my god. Niharika, you have collected so many eggs. నువ్వు కూడా ఇది కూడా పట్టుకో, ఇది నీదే. వెయిట్ చేయి. ఇట్లా పట్టుకో, చూపించు. హనీ, వే షో మీ యువర్ ఎగ్స్. Oh, you have collected so many eggs. Hunt event, honey. వీళ్ళిద్దరు అయితే చూడండి బాగానే కలెక్ట్ చేశారు ఎగ్స్. మా బుడ్డదైతే మాత్రం 2 సార్లు బ్యాగ్ ని ఎంటీ చేసుకుంది. 3వ సారి వెళ్ళేసరికి ఎగ్స్ అన్ని అయిపోయినాయి. ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరితో కలిపి నేనైతే కొన్ని పిక్చర్స్ దిగిపోయాను. అవే ఇవి. ఇక మేము మా ఫ్రెండ్స్ కలిపి వెళ్ళామన్నమాట. సో వీళ్ళందరూ అయితే మా పిల్లల గ్యాంగు. వాళ్ళు కలెక్ట్ చేసిన ఎగ్స్ అయితే ఇక్కడ కూర్చొని ఎంత చక్కగా చూపిస్తున్నారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా బాగానే కలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి వాళ్ళు కలెక్ట్ చేసిన ఎగ్ ఎలా చూపిస్తున్నారో ఒక్కొక్కరు కూడా. సో ఇంతకీ ఎగ్స్ లో ఏముంటాయి అని అంటారా? చిన్న పిల్లల క్యాండీలు, స్టిక్కర్లు, చాక్లెట్లు అండి. ఇక చెప్పాల్సిన అవసరం లేదు, పిల్లలకి చాక్లెట్లు, క్యాండీలు అంటే ఎంతో ఇష్టం కదా. సో అదే విధంగా స్టిక్కర్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా ఫేవరెట్ అయిపోతాయి. ఏంటి ఎగ్స్ ఓపెన్ చేస్తున్నావా? ఇక మా బుడ్డది చూడండి, ఇక్కడ దానికి వచ్చిన ఎగ్స్ అన్ని కూడా ఏమొచ్చాయా అని ఆత్రంగా కూర్చొని చూసేస్తుంది. ప్రతి ఒక్కటి ఇప్పుతుంది. వావ్, దానికి ఇక్కడ స్టిక్కర్ వచ్చేసరికి ఎక్సైట్ అవుతుందన్నమాట. ఆ స్టిక్కర్లు అయితే దాని ఒంటి మీద ఎక్కడో దగ్గర పడాల్సిందే. అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక్కడ స్టిక్కర్లు అయితే వేయించేసుకుంటుంది. సో కొన్ని అయితే చీక్స్ మీద వేయించుకుంది, కొన్ని అయితే హ్యాండ్స్ మీద వేయించుకుంటుంది. ఆ స్టిక్కర్లు అంటే మాత్రం చాలా ఇష్టం. Not here. Can I keep it in the cheeks? Can I keep it in the cheeks? Okay? Daddy. This one, can I keep it in the cheeks? Frog. Of course it's not. You like it? ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ సంచులు అయితే మాత్రం వదలట్లేదు. ఎగ్స్ ఉన్న సంచులు, ఆ క్యాండీస్ అందరూ ఎవరు పట్టుకెళ్ళిపోతారో అని చెప్పి వాళ్ళ వెనకాతలే పట్టుకొని తిరుగుతున్నారు. ఇక స్టార్టింగ్ లో వీళ్ళకైతే గోలా ఐస్ క్రీమ్ కోసం కూపన్స్ అయితే ఇచ్చేసిండ్రు కదా. సో ఈవెంట్ అయిపోగానే వాళ్ళకైతే అది గుర్తొచ్చేసింది. అర్జెంటుగా గోలా ఐస్ క్రీమ్ తీసుకోవాల్సిందే, తినాల్సిందే అని చెప్పి పరిగెత్తుతున్నారు. ఇక్కడ మా పాప టర్న్ అయితే వచ్చేసింది. తన కూపన్ అయితే ఇచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసేసుకుంటుంది. సో ఈ గోలా ఐస్ క్రీమ్లో ఏంటి అంటే ఉట్టిగా ఐస్ ఇస్తారు, దాంతోపాటు ఒక స్ట్రా ఇస్తారు. మనకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక మా పాపకి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసేస్తుంది. ఇక్కడ ఒక్కసారి చూడండి, దానంతటా అదే ఫిల్టర్ పట్టేసుకొని అన్ని ఫ్లేవర్స్ కావాలని ఫాస్ట్గా ఇక్కడైతే వేసేసుకుంటుంది. Yes, next one. That's it. Only little bit. That's it. Next one. Turn that side. Turn that side. That's it. That's it. That's it. Next one. That's it. That's it. Little bit. That's it. మీద పడకుండా తిను. షో మీ యువర్ వన్. వాట్ ఈస్ దట్ హనీ? ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం తెలియదు, కానీ అది ఫిల్ చేసుకుంది కాబట్టి మేబీ ఇష్టంగానే తింటుంది. ఇక వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. వాళ్ళనే అన్నాను, ఇప్పుడు నేను కూడా ఆ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక్కసారి అయితే ఐస్ క్రీమ్ టోకెన్ పట్టుకొని వెళ్ళి తీసేసుకున్నాను. అండ్ నేను కూడా అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకున్నాను.
ఇక గోల ఐస్ క్రీమ్ గోల అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుందామని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడైతే ఫోటో బూత్ అరేంజ్ చేశారు. సో అందరూ ప్రాప్స్ కూడా పెట్టిండ్రు అనమాట. అందుకని అందరూ ఫొటోస్ దిగుతున్నారు. వై నాట్ వి అని చెప్పి వెళ్తున్నాం. మా పిల్లలు అయితే ఇక్కడ లైన్లో నించుని పోయారు. సో ఫొటోస్ ఎలా దిగుతారో మరి చూడాలి. ఇక్కడ మా బుడ్డది చూడండి అసలు ఎన్ని పోజులు ఇస్తుందో. సో ఈచ్ అండ్ ఎవ్రీ 4 ఫొటోస్ తీస్తారంట. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పోజ్ ఇద్దామని చెప్పి తన ఫ్రెండ్ పక్కనైతే నిలబడిపోయి ఇచ్చేస్తుంది. ఈ ఇన్ని పోజులు నేను ఎప్పుడైతే చూడలేదు. ఏదేదో చేస్తుంది, కాలు పైకెత్తుతుంది, నాలుక బయట పెడుతుంది. ఓకే కమ్ అండ్ కలెక్ట్ యువర్ ఫోటో హియర్. అక్కడికి ఫోటో వస్తుంది చూడు హనీ, ఆ కన్నంలోకి చూడు. ఇగో ఇక్కడ 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 నిహారిక ఇందులోకి. ఇగో 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 మనకి ఇమీడియట్గా హార్డ్ కాపీ ఇస్తారనమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటాయి కదా, ఆ సైజులో వస్తాయి. సో 2 కాపీస్, ఈచ్ కాపీ హ్యాస్ 4 ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో అవి అయితే వచ్చేసినాయి ఇక్కడ. మా పాప అయితే ఎక్సైట్ అయిపోతుంది. నిహారిక ఒకటి. ఏయ్ వన్ ఫర్ యు నిహారిక. yes ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఆ ఎగ్స్ అన్ని ఇప్పేసి తెగ చూసేసుకుంటుంది ఏమొచ్చాయి అనేసి. అందులో చూస్తే ఏమీ లేవు, ఆ క్యాండీస్ తప్పితే. కానీ పిల్లలకి అవే ఎక్కువ ఇష్టం కదా. సో వాటిని చూసి అయితే మురిసిపోతుంది బాగా. సో అది అన్నమాట ఈరోజు ఎగ్ హంట్ ఈవెంట్ ఇలా అయితే జరిగిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.